హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో అన్ని ఊహించని సంఘటనలే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం రేషన్ కోసం అంటూ బిగ్ బాస్ 3 ఛాలెంజెస్ ఇచ్చాడు. ఆ తర్వాత చీఫ్ ఎంపిక కోసం చీఫ్ టాస్క్లో భాగంగా ప్రభావతి 2.0 అంటూ ఒక టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ప్రభావతి నుంచి ఒక రెడ్ ఎగ్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం అయితే జరిగింది. ఆ రెడ్ ఎగ్‌ని ఎవరికీ తెలియకుండా నిఖిల్ తన జోబులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక 'ప్రభావతి 2.0' టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, ప్రభావతి ఇంట్లోకి ఒక రెడ్ ఎగ్ పంపించింది. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందో చెప్పాలి అని చెప్పడంతో, నిఖిల్ ఆ రెడ్ ఎగ్ నా దగ్గరే ఉంది అంటూ చెప్పడంతో హౌస్‌మేట్స్ అందరూ గూడా షాక్ అయ్యారు. అయితే నిఖిల్ క్లాన్ మెంబర్స్‌కి నిఖిల్ దగ్గర ఆ రెడ్ ఎగ్ ఉందని తెలుసు. ఇక మిగిలిన వాళ్ళందరూ షాక్ అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ రెడ్ ఎగ్ ఉన్న కారణం రెడ్ ఎగ్ ఉన్న కారణంగా మీ క్లాన్ నుంచి ఒకరు చీఫ్ కోసం పోటీ పడే కంటెండర్‌గా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి, నిఖిల్ నీ దగ్గర ఉన్న రెడ్ ఎగ్‌ని ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు అని చెప్పడంతో, నిఖిల్ కాసేపు ఆలోచించి ఆ తర్వాత సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చేసి సోనియాను చీఫ్‌కి కంటెండర్‌గా నిలబెట్టాడు. దీంతో మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ అలాగే నిఖిల్ క్లాన్ సభ్యులందరూ కూడా చాలా ఫీల్ అయినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా సీత అయితే నిఖిల్ ఖచ్చితంగా తనకే రెడ్ ఎగ్ ఇస్తాడు అని భావించింది. ఎందుకంటే సీతనే నిఖిల్ నువ్వు వెళ్లి ఖచ్చితంగా ఆ రెడ్ ఎగ్ తీసుకొనిరా. ఆ రెడ్ ఎగ్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పింది. కానీ సీత ఆ రోజు రెడ్ ఎగ్ తీసుకొనుంటే ఇప్పుడు సీత ఖచ్చితంగా కంటెండర్‌గా అయ్యే అవకాశం అయితే ఉంది. దీంతో నిఖిల్ అనూహ్యంగా సోనియాకి ఆ రెడ్ ఎగ్ ఇవ్వడంతో సీత కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత నిఖిల్ వెళ్ళి సీతని ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ సీత నిఖిల్‌తో మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. సీత బెడ్‌రూమ్‌లో ఉన్న సమయంలో నిఖిల్ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు అసలకి నీతో మాట్లాడాలని లేదు. నువ్వు ఇక్కడే ఉంటావంటే చెప్పు. నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అంటూ సీత చెప్పడంతో సీత పైకి లేస్తుంటే, నిఖిల్ "నువ్వు వద్దులే నేనే వెళ్ళిపోతాను" అంటూ బెడ్‌రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాడు. మొత్తంగా సీతకి ఇవ్వకుండా రెడ్ ఎగ్‌ని సోనియాకి నిఖిల్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.